హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ ఎలా యాడ్ చేసుకోవాలి. సో ముందుగా నేను ఇక్కడ ఇన్షాట్ యాప్ యూజ్ చేయబోతున్నాను అండి. ఇన్షాట్ యాప్లో అయితే చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ వన్ క్లిక్తో అయిపోతుందండి. సో హియర్ ఇన్ ఇన్షాట్ వీ హ్యావ్ టు గో టు న్యూ వీడియో అండ్ ఏదైనా వీడియో, ఏ వీడియో అయితే మీరు ఎడిట్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని తీసుకోండి. ఇక్కడైతే నేను ఈ వీడియోని తీసుకున్నాను. వన్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో, ఇక్కడ మీకు ఏ ప్లేస్లో అయితే సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి కర్సర్ తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళాక క్లిక్ ఆన్ స్టిక్కర్. మీకు ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది కదండి, ఆ స్టిక్కర్ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి కదండి. ఇక్కడ అగైన్ స్టిక్కర్, ఇక్కడ మీరు స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ బటన్. సో ఇక్కడ జిఫ్ అని క్లిక్ చేసా, ఆ బటన్ మీద క్లిక్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి ఏదైతే కావాలో ఇక్కడ మీకు ఏ బటన్ అయితే నచ్చిందో, ఏ బటన్ నచ్చిందో ఆ బటన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ బటన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఆ బటన్ని ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో చూసుకోండి. సైజ్ తగ్గియాలన్నా తగ్గియచ్చు, ఇంక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వన్స్ యాడ్ చేసిన తర్వాత ప్రీవ్యూ చూసుకోవచ్చు. నచ్చకపోతే డిలీట్ చేసి అగైన్ ఇంకో బటన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ బటన్ సెలెక్ట్ చేసుకున్నానండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్తో పాటు లైక్ బటన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్స్కి వెళ్ళి జిప్కి వెళ్ళాక లైక్ బటన్ టైప్ చేయండి. సో లైక్ బటన్ టైప్ చేశాక మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఏ బటన్, ఏ ఆప్షన్ అనిమేటెడ్ వన్ ఏదైతే నచ్చిందో ఆ బటన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి చూస్తున్నారు కదండి. సో మనకు నచ్చిన బటన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను చూస్తున్నాను ఇక్కడ, నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను అండి. సో ఆ బటన్ యాడ్ చేశాక ఇక్కడ మనకి ఏ ప్లేస్లో సేమ్ అండి, ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టుకొని సైజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ చూశాక నచ్చకపోతే వీ కెన్ డిలీట్. సో నేను ఇక్కడ యాడ్ చేశాను, ప్లేస్ యాడ్ చేశాను చూడండి. సో ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదండి. సో అది నాకు నచ్చలేదు, నేను డిలీట్ చేసి వేరేది యాడ్ చేయాలనుకుంటున్నాను. అగైన్ నాకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్కి వెళ్ళి స్టిక్కర్స్ క్లిక్ చేసి జిప్కి వచ్చాక లైక్ బటన్ అని టైప్ చేయండి. టైప్ చేసి మనకు నచ్చిన బటన్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, చాలా సింపుల్ కదండి. సో నేనైతే ఇదైతే ఇన్సర్ట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా సింపుల్గా సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ యాడ్ చేసుకోండి. ఈ బటన్ యాడ్ చేయడం వల్ల మనకు చాలామందికి జస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటారండి, వాళ్ళకు కొంతమంది అంత అబ్జర్వ్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి అని. సో మనం ఈ బటన్ పెట్టడం వల్ల మనం జస్ట్ దే మైట్ బి ఛాన్స్ ఆఫ్ యాడింగ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ కదండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ ఆల్సో. జస్ట్ సింపుల్గా సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.